అందరికీ నమస్కారం. నా పేరు సత్తార్, 29వ డివిజన్ కార్పొరేటర్ని. మా డివిజన్లో స్కూల్ చాలా లోతట్టు ప్రాంతంగా ఉంటుంది. దీనికి ఇప్పుడు మూడోసారి ఈరోజు మేము అర్జీ ఇస్తున్నాం. పిల్లలేమో మంచి ఉత్తీర్ణత ఇటీవలనే మున్సిపల్ పాఠశాలలో మొట్టమొదటి ర్యాంకు మా స్కూల్ పిల్లలే తేవడం జరిగింది. పాపం వాళ్ళు అంత కష్టపడి చదువుతున్న వాళ్ళ పరిసర ప్రాంతాలు మాత్రం చాలా ఇబ్బందికరంగా చెరువుని తలపించే ప్రాంతం ఉంది. గతంలో కమిషనర్ గారు 2 సార్లు చెప్పాము, పని కాలేదు. మళ్ళీ ఒకసారి దాని విషయంలో వచ్చేసి మా పిల్లలకు మంచి సౌకర్యాలు కల్పించండి, మంచి విద్యను అభ్యసించి వాళ్ళు మంచి భవిష్యత్తులో మంచి పౌరుగా ఏర్పడే అవకాశం ఉందనేటువంటి మనం నిర్ణయించుకున్నాం. అదేవిధంగా స్థానికంగా కుక్కల బెడద ఎక్కువ ఉండి గతంలో ఒక కుక్క పట్టుకొని తీసుకొచ్చేసి మళ్ళీ వదిలేరు. అది 15 మంది 16 మంది దాకా ఖర్చు చాలా ఇబ్బంది పెడుతుంది. అది కూడా కమిషనర్ గారి దృష్టి తీసుకొచ్చాం. దాన్ని బట్టి షెల్టర్ పంపిస్తామని చెప్పారు. అదేవిధంగా గాంధీనగర్లో పార్కులో అన్ని వస్తువులతో పాటు పిల్లల ఆట వస్తువులు కూడా ఉన్నాయి. ఈ పిల్లల ఆట వస్తువులు దెబ్బతిని పిల్లలు ఆడుకునేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందరి ముఖాలు చూస్తూ పాపం పిల్లలు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారు. కాబట్టి ఆ పిల్లలకి ఆట వస్తువులు కూడా సమకూర్చి వాళ్ళ యొక్క ఆనందాన్ని కూడా మనం చూడాలనేటటువంటి ఉద్దేశంతో కమిషనర్ గారి దృష్టికి అది కూడా తీసుకెళ్ళాము. కమిషనర్ గారు సానుకూలంగా స్పందించేసి శానిటేషన్ సమస్య కూడా కొద్ది ఇబ్బందిగా ఉంది, అది కూడా చెప్పేసి శానిటేషన్ వర్కర్స్ని ఒకసారి పరిశీలిస్తామన్నారు. అలాగే హెల్త్ ఆఫీసర్ గారు కానీ, తర్వాత వచ్చేసి వెటనరీ డాక్టర్ గారు కానీ ఆర్డర్స్ వేసి రేపు ఒకసారి తనిఖీ చేయమన్నారు. కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా వార్డులో ఉన్నటువంటి ఈ కుక్కల సమస్య కానీ, తర్వాత నీళ్ల సమస్య కూడా ఈ మధ్య తరచుగా మళ్ళీ ఇబ్బంది వస్తుంది. అది కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, అది కూడా పరిష్కరిస్తూ ఉన్నారు. కమిషనర్ గారికి అలాగే మేయర్ గారు ఉన్నారు. మేయర్ గారు కూడా వారు మా యొక్క వినతిని సానుకూలంగా స్పందించి వారు కూడా ఆర్డర్ వేశారు. వారి యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ త్వరలో మా ఏ సమస్యలు తీర్చవలసిందిగా వారికి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.